ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఛానల్ కొరకు, పరిచర్య కొరకు, కుటుంబము కొరకు మీరు అనుదినం ప్రార్థించమని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపారు. చక్కటి హెచ్చరిక ప్రభు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు హెచ్చరికను మనం ఏం చేయాలంటే మనం వినాలి. దేవుని వాక్యం అంటుంది, చెవులుండి వినరు, చెవులుండి వినరు. నా జనులు నన్ను ఎరగరు, నా జనులు నా మీద తిరుగుబాటు చేస్తారు అంటే దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు ప్రభు అనేకమైన శ్రమలకు ఓర్చి ప్రాణత్యాగం చేయటానికి, రక్తం చెందించటానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఉంటుండగా యేసు ప్రభువు మీదే శాస్త్రులు, పరిచయులు కక్షగట్టి, కత్తిగట్టి పట్టి శిలువకు అప్పగించాలని కనిపెడుతున్న భయంకరమైనటువంటి దుస్థితికి కారణం ప్రభువుని వారు ప్రభువుగా తెలుసుకోలేకపోయారు. ఆయన రక్షకునిగా అంగీకరించలేకపోయారు. మేమే నీతిమంతులమో అని వాపోతూ ఉంటున్నారు. అందుకనే ప్రభు వారి మాటల్లో పడి మోసపోకుండా ఉండాలి అంటే ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనుదినము కూడా. మీ నీతి వారి నీతి కంటే అధికము కావాలి. వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఆడలాగే ఉండాలంటే అది నటనా జీవితం. వారు పరిశుద్ధులు కాదు. వారి అంతరంగమంతా కూడా దోపుతోనూ అజితేంద్రియముతోనూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. ఈవేళ కూడా దేవుని యొక్క వాక్యాన్ని
మనము 23వ అధ్యాయం మత్తయి సువార్త 23-26 వచనములు అంటాడు, గురుడి పరిచయులారా, ఆయన అంటున్నాడు, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి మీరు ఎలాగ ముందు బయట శుభ్రం చేస్తున్నారో ఇది అందంగా కనపడాలి, ఆకర్షణగా ఉండాలని, అలాగే దాని లోపల కూడా మీరు మొట్టమొదట శుద్ధి చేయండి. ఈ మాటల యొక్క అంతరార్థం శాస్త్రులు పరిచయులు కూడా వేషధారణతో ప్రజలను తమ మాటలతో మెప్పిస్తూ ఆకర్షిస్తూ ఉంటుండగా మీ పైన ఉన్నటువంటి ఆకర్షణ అట్రాక్షన్ కాదు, ముందు మీ బ్రతుకు మార్చుకోండి, మీ హృదయాలు మార్చుకోండి. మీరు ఇదిగో దేవునిలోనికి రండి అని చెప్పటానికి ఆయన పాత్రల పైనే కాదు, మొట్టమొదట లోపల కూడా శుద్ధి చేయాలి అని ఆయన హెచ్చరిక చేస్తూ 27వ వచనములో మనం చూస్తున్నప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు మనకు తెలుసు, సమాధిలో ఏముంటుంది? చనిపోయిన వారి యొక్క శవం ఉంటుంది. ఆ శవం క్రమేపీ ఏం చేస్తుంది? శరీరం అంతా కూడా ఎండిపోతుంది, కళ్ళు పళ్ళు మిగిలితే అంతే, స్కెల్టన్ ఒకటే, ఎముకలు ఇవన్నీ పైకి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే దుర్వాసన వస్తూ ఉంటాయి. ప్రియులారా, చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు వెళ్ళేది ఓపెన్ చేసిన ముక్కు మూసుకునే దుస్థితి మనకు ఉంటుంది. మానవుడు లోకంలో బ్రతుకున్నంత కాలమే అందము, చందము, గొప్ప, ఇవన్నీ కూడా ఆ ఊపిరి మనలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఏం చేస్తారంటే అక్కడికి తీసుకెళ్తే ఆ శవం కొన్ని దినాలకి ఎముకల గుడిగా మిగులుతూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? చక్కగా దానికి గోరీ కడతాం, అంటే సమాధులు కడతాం, చాలా ఖర్చు పెడతాం, చక్కటి కలర్స్ వేస్తూ ఉంటాం. సమాధి పైకి చాలా అందంగా ఉంటుంది, అక్కడ కూర్చోవాలి అనిపిస్తుంది, అక్కడ ఆడుకోవాలనిపిస్తుంది పిల్లలకు. కానీ దాన్ని పగలగొట్టి చూస్తే అక్కడ నిలవలేనటువంటి దుర్వాసన. ఇది ఎవరికి పోలిక? శాస్త్రులకు పరిచయులకు పోలిక. ఆ సున్నము కొట్టిన సమాధి వల్ల మీరు చాలా చక్కగా నగిషీగా చెక్కబడినట్లుగా ఉంటున్నారు, చాలా అందంగా ఉంటారు, చాలా డీసెంట్గా ఉంటారు, చాలా భక్తిగా మీరు కనపడుతున్నారు. చూసిన వారు ఏమనుకుంటున్నారంటే పైకి కనపడేది ఇది చాలా నిజము అనుకుంటూ ఉన్నారు. అలాగనే ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తే అందరికీ తెలిసిన మాట, మేడి పండు చూడ మేలిమయ్యుండు. మేడి పండుట చూడటానికి చాలా అందంగా ఉంటుందట. తిందాము అనేసి దాన్ని 2 భాగాలు చేసినప్పుడు దాని పొట్ట నిండా పురుగులు ఉంటాయట. చిన్నప్పుడు చదువుకున్న మేడి పండు చూడ మేలిమయ్యుండు, దాని పొట్ట విప్పి చూడ పురుగులు. శాస్త్రులు పరిచయులు జీవితాలు అదే అండి. ఏమండి? కర్కశ్వత్వముతోనూ అక్కసుతోనూ దుర్మార్గతతోనూ ఇవన్నీ కడుపులో దాచుకొని నేను నీతిమంతుడిని అనుకుంటే ఎలాగుంటుంది? శాస్త్రులు పరిచయాలు జీవితం అది. మార్పు లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుడు లేడు. అందుకని ప్రభు ఏమని గర్దిస్తున్నాడంటే, ఈ వేషధారులైనటువంటి శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను మీరు పోలి ఉన్నారు. మానవ జీవితంలో మనము సున్నము కొట్టినటువంటి సమాధి వలె పైకి డాబుగా, అందంగా, ఆకర్షణీయంగా కనబడటం ముఖ్యం కాదు. హృదయాంతరంగాలు ప్రభు పరిశోధిస్తూ ఉన్నాడు. మన హృదయంలో మనం ప్రభువుని ఉంచుకుందాం, మన జీవితాలు ప్రభువుని ఉంచి వెలిగించుకుందాం. మన హృదయములో నుండి యేసు ప్రభువుకి ఈ హృదయాన్ని ఒక మందిరముగా కట్టుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. దేవాని వాక్యమును దీవించాడు. సున్నము కొట్టిన సమాధుల వలె మా జీవితాలు లేక, దేవా పాత్రల పైన శుభ్రపరిచి లోపల
చూపుతోనూ అజితేంద్రియముతోనూ పాత్రల వలె కాకుండా అంతరంగము కూడా వాక్యముతో శుద్ధి చేసుకుంటాను కృపొచ్చే నా తండ్రి. దేవా, మేము స్వనీతి పరులుగా కాదు, కానీ మా పాపములను ఒప్పుకొని ప్రభువును అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడ్డాను. సహాయం చేయి నాయనా. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయిబు కలుగుచ్చి, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరచు ప్రభువా. ఎవరైతే దుఃఖముఖులయ్యి ఉన్నారో వారి వేదనలు తీర్చు, ఎవరి సమస్యల్లో ఉన్నారో పరిష్కరించు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుకొని సంరక్షించి కాపాడునుగాక.